బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 26వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 7గురి ఆచూకీ ఇంకా లభించలేదు. టీడీఎం భాగాలు మట్టి తొలగింపు వేగవంతం చేస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D1, D2 దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 26వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 7గురి ఆచూకీ ఇంకా కూడా లభించలేదు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 7 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. 3 వారాలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా మానవ ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతున్నది. మొత్తం అధునాతన టెక్నాలజీతో పూర్తిలో మాత్రం ఎవరైతే ఆ కార్మికుల ఆచూకీ కోసం మాత్రం పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఏదైతే 14వ కిలోమీటర్ వద్ద ఇప్పటికే B1, B2 అనే 2 ప్రాంతాలను గుర్తించారు. క్యాడవర్ డాగ్స్, కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ అక్కడ గుర్తించడం జరిగింది. అక్కడ మానవ అవశేషాలు ఉంటాయని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 8 నుంచి 10 మీటర్ల లోతు కూడా ఇప్పటికే తవ్వకాలు జరిపినప్పటికీ కూడా ఇంకా ఒక కార్మికుల ఆచూకీ లభించలేదు. మొత్తం 12 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సో 24 అవర్స్ అంతా కూడా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క సహాయక చర్యల్లో పూర్తిగా మాత్రం సిబ్బందికి అరేంజ్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మాత్రం ఇంకా సీపేజ్, అలాగే బురద, అలాగే మట్టి వస్తున్న నేపథ్యంలో కొంచెం ఏదైతే పనులు కూడా ఆటంకం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా ఈ 7 మంది కార్మికుల ఆచూకీ లభించే అవకాశాలు అయితే మరో 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి, అలాగే NDRF, SDRFతో పాటు పలు బృందాలు కూడా పెద్ద ఎత్తున షిఫ్ట్కు 150 మంది చొప్పున కూడా సహాయక చర్యలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.